ఆయన ఎందుకు దెబ్బలు తిన్నాడు, ఎందుకు అవమాన భారాన్ని భరించాడు, ఎందుకు ఆయన మరణించాడు తెలుసండి? ఆ కలువరి గిరి మీద నీ స్థానాన్ని నా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ప్రేమ అనే ధ్వజాన్ని నిలబెట్టాడు. ఎవరైతే ఆయన త్యాగాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి పాపక్షమాపణ, వారికి నిత్య జీవము, వారిలో శాంతి, సమాధానం. యేసుక్రీస్తు ప్రభు నీ స్థానాన్ని నా స్థానాన్ని తీసుకుని ప్రభు నీ జీవితాన్ని సమర్పించావా? ఆ ప్రేమను ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? రక్షణ పొందావా? ఆలోచించే మారు మనసు పొందావా? నీ జీవితంలో మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, నీ చెడుతనాన్ని కడిగి వేసుకోకుండా నువ్వేనాడు దేవుని రాజ్యానికి సమీపించలేవు. ఓ యెరూషలేమా, నీలో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకో. ఎలా కడుక్కుంటాం మనలో చెడుతనానంటే యేసు ప్రభు రక్తం ద్వారా మాత్రమే మన చెడుతనాన్ని కడిగి వేసుకుంటాం. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రంగా చేస్తుంది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నిష్కలంకమైన రక్తాన్ని మన కోసం కార్చారు. ఆయన దేహం తూట్లుగా విభజించబడింది. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ నిజంగా ఆయన జాలిగల చేతులు చాపి పిలుస్తా ఉన్నాడు. ఏం తెలుసా? నీ హృదయంలో కొంచెం చోటు నాకు ఇస్తావా? హృదయం అనే తలుపు దగ్గర ఆయన తట్టుచున్నాడు. ఎవరైనా స్వరం వింటే ఆ వారితో కలిసి దేవుడు భోజనం చేస్తాడని ప్రకటనలో రాయబడింది.